సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. చూసుకున్నారా అద్దంలా? సైడ్ వ్యూ మిర్రర్లో చూసుకోండి. ఓకే, వెనుక ఒక 100 మీటర్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడే మనం తిప్పుకోవాలి. 200, 300, ఎందుకంటే రన్నింగ్ వే కదా, ఇది హైవే కదా. ముందు నుంచి కూడా అంతే. మళ్ళీ 90% వెహికల్ తిరిగిన తర్వాత క్రాస్ చేసేయాలి. ఓకే, మంచిగా సైడ్ కాపండి, మంచిగా సైడ్. ఓకే, ఇప్పుడు మీరు హైవే మీద వెహికల్ ఆపేది. హైవే మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? హజార్డ్ లైట్స్ వేసేసి ఇలా సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్ లాగిల్లా, హ్యాండ్ బ్రేక్. ఓకే, నాకు చెప్పాలి. బండి ఆపకండి, బండి ఆపొద్దు, రన్నింగ్ వెహికల్ ఎంబడే ఆపొద్దు. ఓకే, సరే ఆపినా కానీ డోర్ లాక్ మధ్యలోకి వస్తుంది. అందులోనే లాక్ ఉంది, అందులోనే రిలీజ్ ఉంది, అందులోనే లాగ్ ఉంది. ఎందుకంటే లాగు రిలీజ్ అట్లా దాని మధ్యలో బట్టి వస్తే మధ్యలో ఎక్కడ పుష్ అవుతుంది, బటన్ పుష్ కాదు. ఇట్లా సీట్ వెనుక కనుక్కొని దిగే పద్ధతిలో మాత్రం నాకు కంపల్సరీ చెప్పాను. నువ్వు ఎలా దిగాలి ఏంది, ఎన్నుకోడు కూడా నువ్వు చెప్పేదాకా ఎన్నుకోడు కూడా దిగొద్దు. అసలు దిగిపోయింది ఆల్రెడీ. ఎంత స్పీడ్లో వస్తాను చూడు వాహనాలు, సప్ప వస్తాను. ఎవడైనా తాకితే బైక్ కూడా తాకితే ఈ రైట్ హ్యాండ్ ఇందులో పెట్టండి, డోర్ హ్యాండ్ ఇలా మీరు ఇలా అదే డోర్ రిలీజ్ బటన్ అద్దాలో చూసుకొని దిగాలి. ఎవరు రానప్పుడు దిగాలి అట్లా. ఓకే, దా బాబు నువ్వు దా. డోర్ ఎలా వేసుకోవాలి? డోర్ పడే శబ్దం వేరే వస్తుంది, గట్టిగా వేయద్దు, చిన్నగా వేయాలి. మా డోర్ వేసుకున్నానా, డోర్ పడలేదు, డోర్ వేసుకో. సౌండ్ వేరే వస్తుంది డోర్ వేసుకుంటా. ఇక నేను వేసి చూపిస్తాను చూడు, ఇక డోర్ సౌండ్ అలా వస్తుంది. మళ్ళీ వేసుకో డోర్ పడలేదన్నా కదా, ఆ విధంగా వస్తుంది. ప్రొఫెషనల్గా వేయాలి. సీట్ అలా సెట్ చేయొద్దు, ఈ మధ్యలో నుంచి పెట్టి ఇక్కడ నీకు హ్యాండ్ తాకుతుంది. అలా మధ్యలో పట్టుకో, లాగు, తగినంత సెట్ చేసుకో. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఇంతకుముందు శ్రీనాథ్ తోలినప్పుడు ఏసీ ఆన్లో ఉండే, దాన్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేయండి, తిప్పిడు. ఓకే, బండి స్టార్ట్ చేసి హౌ టు స్టార్ట్ ఇంజన్, 3 స్టెప్ల ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, అండ్ బ్రేక్ రిలీజ్ చేయండి. ఫస్ట్ గేర్ వేసుకోండి. ఓకే, పోనీయండి. ఇక నిదానంగా స్లైడ్గా పోవాలి, సడన్గా పోవద్దు. ఎందుకంటే ఇది హైవే. ఇది చూడు వెనక ఎంత పెద్ద లారీ వస్తుందో, పెద్ద లారీ వస్తుంది, అది వేగంగా వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. లారీ కాదు, ప్రతి వెహికల్ వేగంగానే వస్తూ ఉంటుంది. ఎంత డేంజరస్గా కట్టు కొట్టుకుంటారు ఇద్దరు, బస్సు లారీ. ఓకే, సెకండ్ గేర్ వేసేసి ఇలా. ఓకే, థర్డ్ గేర్ ఎప్పుడు వేయాలి? 30లో వేసేయండి. రైట్, స్పీడ్ పెంచుకోండి. ఏసీ ఎప్పుడు ఆన్ చేయాలన్నా? 4th గేర్ వేసేయండి. ఓకే, రన్నింగ్ స్పీడ్. ఈ స్పీడ్లో మీరు ఏసీ వేసుకుంటే ఏం కాదు. ఏసీ ఆన్ చేయండి. చెయ్యి, బటన్ వస్తున్నావా? 2 మీద పెట్టది, 1, 2. ఓకే, ఇప్పుడు చల్లగా వస్తుంది చూడు. ఈ విధంగా అనేది మనం ఏసీ ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఒకటి హాయ్ చెప్పు. ఇక సబ్స్క్రైబ్ అని చెప్పు. ఏంటిది మన డ్రైవింగ్ స్కూల్? ఆఫియా డ్రైవింగ్ స్కూల్. సబ్స్క్రైబ్. శ్రీనాథ్ ఉన్నాడా? పోయిండా? కూర్చున్నాడు. ఓకే, రైట్, అట్లుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇట్లా మనం అనేది కంపల్సరీ చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి జూమ్ చేసి వాటిని అనేది కరెక్ట్ చేసుకోవాలి. అదే డ్రైవింగ్. ఉత్తగానే ఆషమాషిగా వెళ్ళకూడదు. ఇప్పుడు చిన్న ప్రమాదం అయినా కూడా నాన్న పెద్ద సమస్యలు ఎరుగుతాం మనం. పోలీస్ స్టేషన్లు అంటారు, కేసులు అంటారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా మాట్లాడుకుంటారు, లక్షలు వసూలు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం సేఫ్గా తోలుకున్నాం అనుకో, మనకేం కాదు, ఎదురుకొచ్చేటోళ్ళకి ఏం కాదు, మన వెహికల్కి ఏం కాదు, మన కార్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం కాదు.
ప్రమాదాలకు ముఖ్య కారణం ఏంటిది శ్రీనాథ్? ఎడును ప్రమాదాలకు అతివేగం. ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం. అందుకోసమే మనం అతివేగంగా వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి, ప్రతి సైన్ బోర్డ్ని చూసుకుంటూ వెళ్ళాలి. మన పాత మనుషులం కాదు రోడ్డుని చూసుకొని వెళ్ళడానికి. మనం కంపల్సరీ అనేది రోడ్డు యొక్క సైన్ బోర్డ్ని చూసి దాన్ని గుర్తించి ఆ సైన్ బోర్డ్ ఏంటిది ఆడ ఏ విధంగా వెళ్ళాలి. ఒకవేళ జెబ్రా క్రాస్ ఉంటే ఆడ మనుషులు దాటేటోళ్ళు ఉండవచ్చు, చిన్నపిల్లలు దాటవలసి ఉండవచ్చు, స్కూల్ జోన్ ఉండవచ్చు, వర్క్ ఎట్ హోమ్ ఉండవచ్చు, ఏదో ఒకటి ఉండవచ్చు. ఆ సైన్ బోర్డ్ని చూసుకొని ఆడ ఎంత వేగంగా వెళ్ళాలో అంతే వేగంగా వెళ్ళాలి. ఆడ చూడు ఇంకోటి పిల్లలు ఊరికొస్తారు అనే సైన్ బోర్డు ఉన్నది చూడు, ఊరున్నది, స్లో చేసుకోవాలి. ఇక్కడ స్లో చేసుకొని క్లచ్ అప్లై చేసుకొని బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి. బ్రేక్ మీద ఇప్పుడు నీకు గేట్ డౌన్ పడుతుంది, ఇక్కడ గేట్ డౌన్ అవుతుంది, 3వ గేర్ వేసుకో, 30 స్పీడ్ ఉన్నదిగా, 30 పైన ఉన్నదిగా, 3rd గేర్ అట్లా అలా గేట్ డౌన్ అయిందా. మళ్ళా ఆ మిర్రర్లో చూసుకో, అటు సైడ్ వెహికల్ వస్తుంది కదా, వాటికి సైడ్ ఇవ్వాలనుకుంటే నువ్వు కొంచెం లెఫ్ట్కి రా. ముందు కూడా పిల్లలు పోతారు చూడు, కాలేజ్ పిల్లలు, వాళ్ళకు మనకు ఈ మిర్రర్ తాకుతుంది, వాళ్ళ చెయ్యి ఆర్ము తాకుతుంది, చూసుకోవాలి. అది కూడా ఎవరైనా ఒట్టెకి చేయడానికి చూస్తారు చూడు, నీకు స్కూటీ అయినా ఒట్టెకి చేయడానికి చూస్తాను కదా, నువ్వే వెళ్ళిపోతాను. ఇక ఏం కాదు, సేఫ్ చేయాలి, సేఫ్ జర్నీలో ఉండాలి మనం ఎప్పుడైనా. ఇంకోటి బ్లైండ్ స్పాట్ వస్తాను చూడు, ఎదురు వచ్చేటి ఏం కనబడదు, మనం ఓవర్టేక్ చేయొద్దు, ఇక్కడ అస్సలే ఓవర్టేక్ చేయదు. చిన్నగా పోవాలి, హార్న్ టచ్ చేయాలి ఇక్కడ కంపల్సరీ. మన కంటిన్యూ లైన్ని చూసుకుంటూ పోవాలి. ఆ కంటిన్యూ లైన్ మీద మన టైర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైర్ ఉండాలి, క్లోజ్గా వెళ్ళాలి. అలా ఇప్పుడు వ్యూ క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏ వాహనానికైనా ఓవర్టేక్ చేయొచ్చు, కానీ లెర్నింగ్లో చేయకూడదు. నేర్చుకుంటాను కదా, తక్కువ వేగంలోనే ఉండాలి. అలా ఎంత 40 ఉన్నావా, 40 ప్లస్లో ఉన్నావు, ఓకే సూపర్. కొద్దిగా వేగం అనేది పెంచుకోండి. ఇక ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాను, హౌ టు ఫీల్? ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారట, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానండి. వాళ్ళు సేఫ్గా డ్రైవింగ్ చేస్తేనే మనకు కూడా సంతోషం, వాళ్ళకు కూడా సంతోషం. వాళ్ళ త్యాగం ఏంటంటే వాళ్ళు కొత్తగూడెం వెళ్ళి నుంచి వాళ్ళు పొద్దుగానే రావడం జరుగుతుంది. సరైన సమయానికి వచ్చి సరైన డ్రైవింగ్ అనేది కరెక్ట్గా నేర్చుకొని వాళ్ళు వెళ్తారు. వాళ్ళంత దూరం నుంచి రావాలంటే వాళ్ళ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళని కాదు అందరినీ దృష్టిలో పెట్టుకొని మంచిగా నేర్పించడం అనేది జరగాలి. ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళంత దూరం నుంచి మనలో పెట్రోల్ పోసుకొని పొద్దుగానే లేచి ఇంత దూరం వస్తున్నారంటే ఇంకా దగ్గరున్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు కావద్దు, రేపు కావద్దు, ఎల్లుండి డిలే చేస్తూ అంటారు. అట్లా దూరం నుంచి వచ్చేటోళ్ళకి మనం కొంచెం చాలా మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అంత ఓకే కదా? ఇక ఓకే, అంత పర్ఫెక్ట్ అయినట్టేనా? ఇంకేమైనా డీ ఉన్నదా? పర్ఫెక్ట్, ఓకే. చక్కగా ఇట్లనే తోలుకుంటే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే కొంచెం సేఫ్టీగా పోండి. పిల్లలు కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది, కానీ తొందరగానే వస్తుంది. కానీ ఎగ్జైటింగ్ కావద్దు ఎప్పుడైనా. మాత్రం ఎక్సలేటర్ ఇస్తే ఉరుకుతూనే ఉంటుంది, ఎక్సలేటర్ ఇస్తే ఉరుకుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటిది పెట్టుకోకండి. అది చిన్న పిల్లల మైండ్ అన్నట్టు. అది ఊరికి అంటారు పిల్లలు. ఏం చెప్తారు, ఊరికి ఏం ఉరికిస్తానో రా అంటారు వాళ్ళు. అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త పోతే అంత సేఫ్. ఎందుకంటే ఒకసారి ప్రమాదం అయితే తప్ప తెలియదు ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది. అందుకోసం మనం జాగ్రత్త. చిన్న గొర్రె పిల్లకు కూడా ఆగింది అనుకో, గొర్రె నుంచి పైసలు ఏమంటారు, అలా 10,000, 20,000 అంటారు. అందుకోసే ఆ సంఘటనను మనం ఎప్పుడు చూడలే కాబట్టి ఆ ప్రమాదం అనేది మనకు తెలియదు. మనే ఫస్ట్ నుంచి సేఫ్గా ఉంటే మనం సేఫ్లో ఉంటాం, అయ్యే ప్రమాదం కూడా కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్కి. రైట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సేఫ్ డ్రైవ్.